కల్వకుంట్ల తారక రామారావు గారు మన కార్యకర్తల వాళ్ళ పార్టీ మీటింగ్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి మీద కొన్ని కామెంట్లు చేస్తున్నాడు. నేను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంలో ఈసారి గెలవనివ్వను అని శపథం చేసినాడు. సో రేవంత్ రెడ్డి మీద కొడంగల్లో గెలవనివ్వడంట. సో ఏంటంటే రేవంత్ రెడ్డి కొడంగల్ సర్పంచ్ల మీటింగ్లో కొన్ని వాక్యాలు తెచ్చినాడు. కేటీఆర్ మీద ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ గారు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంలో ఈసారి గెలవనివ్వమని. సో రేవంత్ రెడ్డి కొడంగల్ గతంలో గెలవనీయకపోతేనే కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలేసి ఊరు నుంచి వచ్చిండు అన్నావు కదా, నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగిన అన్నావు కదా, నువ్వు పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీగా, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసి గెలిచి చూపించాడు. అది సత్తా. నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఊరు నుంచి వచ్చినాడు రేవంత్ రెడ్డి అన్నావు కదా, సరే నీ నాయన కేసీఆర్ మీద పోటీ చేసి మీ నాయనను కూడా ఓడగొట్టి బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకో. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయినా మల్కాజ్గిరిలో గెలిచి కొడంగల్లో పోటీ చేసి కొడంగల్లో గెలిచి సీఎం అయిన రేవంత్ రెడ్డి నువ్వు సిరిసిల్లను వదిలి ఒక్కసారి అయినా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క చోటైనా పోటీ చేసి గెలిచేద్దాం ముందా కేటీఆర్ గారు నీకు? కేకే మహేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని పార్టీ టికెట్ తెచ్చుకొని బీఫామ్ తెచ్చుకొని గెలిచిన నువ్వు ఒక్కసారి సిరిసిల్ల నియోజకవర్గం దాటి జూబ్లీస్ బై ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలేకపోయినావు? హైదరాబాద్లో పుట్టి పెరిగిన అన్నావు కదా, చాలా ఎలక్షన్లు జరిగినాయి కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక్క ఎలక్షన్లో గెలవని కేటీ రామారావు గారు నువ్వు రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడిస్తా అనేది కామెడీగా ఉంది.